బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటర్ చదువుతున్న సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా తుఫ్రాన్ పరిధి అల్లాపూర్లోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ 10వ తరగతి విద్యార్థులపై మూకుముడిగా దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి భోజనాలు పూర్తి చేసిన తర్వాత నిద్రించేందుకు ఉపక్రమిస్తూ ఉండగా ఫస్ట్ ఇయర్ 10th విద్యార్థుల గదికి సెకండ్ ఇయర్ విద్యార్థులు వచ్చారు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో జూనియర్లపై బకెట్లు, పెట్టెలు, కర్రలతో విచక్షణ రహితంగా సీనియర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి రాకేష్ కు తీవ్ర గాయాలు కాగా షణ్ముఖ్, అనిల్ స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ను తుఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కళాశాల నిర్వాహకులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటర్ చదువుతున్న సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా తుఫ్రాన్ పరిధి అల్లాపూర్లోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ 10వ తరగతి విద్యార్థులపై మూకుముడిగా దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి భోజనాలు పూర్తి చేసిన తర్వాత నిద్రించేందుకు ఉపక్రమిస్తూ ఉండగా ఫస్ట్ ఇయర్ 10th విద్యార్థుల గదికి సెకండ్ ఇయర్ విద్యార్థులు వచ్చారు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో జూనియర్లపై బకెట్లు, పెట్టెలు, కర్రలతో విచక్షణ రహితంగా సీనియర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి రాకేష్ కు తీవ్ర గాయాలు కాగా షణ్ముఖ్, అనిల్ స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ను తుఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కళాశాల నిర్వాహకులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. కిరణ్మయి తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామ శివార్లోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 3 విద్యార్థులు గాయాలపై పాలయ్యారు. వారిని ఆసుపత్రి తరలించారు. బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులపై ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్ధరాత్రి వేళ అన్నం తిని పడుకునే టైంలో అర్ధరాత్రి వేళ అందరూ పడుకునే టైంలో మాట పెరిగి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ దాడి జరిగింది. జూనియర్ విద్యార్థుల మీద సీనియర్ విద్యార్థులు దాడి చేయడంతో ఆ 3 విద్యార్థులను బాగా తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళను ఆసుపత్రి తరలించారు. ఈ అర్ధరాత్రి జరిగిన ఘటనలో గదిలో ఉన్న విద్యార్థులు బంధించి బకెట్లు, పెట్టెలతో కూడా కలిసి వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఉన్న అక్కడ సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ విద్యార్థులు భయం భ్రాంతులకు గురయ్యారు. ఈ సీనియర్ దాడిలో గాయపడిన 3 విద్యార్థులకు కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రి వాళ్ళకు చికిత్స పొందుతున్నారు. అక్కడికి ఈ జరిగిన ఘటన అర్ధరాత్రి వేళ జరిగింది. కొంచెం ఆలస్యమైన ఈ వీడియోస్ బయటికి రావడంతో వాస్తవం బయటకు వచ్చింది. ఈ విషయంపై పోలీసులు మరియు అధ్యాపకులు కూడా విచారణ చేపట్టారు. అక్కడికి తల్లిదండ్రులు కూడా చేరుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు చేరుకొని ఆ జరిగిన ఘటన మీద వాస్తవం ఏంది, అసలు జరగడానికి కారణాలు ఏందని చెప్పి ఆరా తీస్తున్నారు. కిరణ్మయి. అయితే బాసిత్, గాయపడిన స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే విధంగా హాస్టల్ సిబ్బంది గాని, కళాశాల సిబ్బంది గాని ఏమంటున్నారు గొడవకు సంబంధించి? అంటే ప్రస్తుతం అయితే విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఘటన మాట పెరిగి విద్యార్థుల మధ్య చోటు చేసుకుంటుంది. గతంలో కూడా విద్యార్థులు మాట పెరిగి నువ్వెంత నేనెంత అనే మాటతో కొంచెం తీవ్ర పురుష పరదాయాలం జరగడంతో ఈ కొట్లాడకు దారి తీసిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులు తూప్రాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాకేష్ అనే విద్యార్థి కూడా కొంచెం గాయాలు ఎక్కువని చెప్తున్నారు. కిరణ్మయి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.